రాముడు దేవుడని రామాయణాన్ని చదవకండి, రాముడు దేవుడు అని రామాయణాన్ని వినకండి. నేను మీతో మనవి చేశాను, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో దైవత్వాన్ని ప్రకటించినట్లుగా ప్రకటించని ఏకైక అవతారము రామావతారం. అందుకే భార్య కనపడకపోతే ఏడిచాడు, తండ్రి చచ్చిపోతే వలవల కింద పడి ఏడ్చి దుఃఖించాడు, తండ్రికి జలతర్పణ చేశాడు, తండ్రికి పిండ ప్రదానం చేశాడు, తమ్ముళ్ళు కనపడితే కౌగిలించుకున్నాడు, భార్య కనపడితే పరవశించిపోయాడు. ఒక మనుష్యుడు ఎలా ప్రవర్తిస్తాడో 100కి 100 పాళ్ళు అలా ప్రవర్తించాడు. కానీ ఎక్కడ ధర్మంలో మాత్రం వైక్లభ్యాన్ని పొందలేదు. ఎప్పుడైనా కొంచెం తడబడినా ఊంచుకునేవాడు, వెంటనే నిలబడేవాడు. అలా నిలబడడానికి కారణం ఒక్కటే, రామచంద్రమూర్తి గురువుల్ని సేవించినటువంటి విధానం. గురువుల్ని సేవించడము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువుని సేవించుట అన్న మాటకు అర్థం గురువుని సంతోషపెట్టుట అన్న మాట కాదు. ఎందుచేత అంటే గురువుకి సంతోషం లేకపోతే నువ్వు కొత్తగా సంతోష పెట్టాలి. ఆయన సంతోషము లేనివాడు కాడు, ఆయన నిత్య సంతోషి. ఆయన్ని గురించి యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యైవ అంటారు భజగోవిందంలో. ఏది ఉన్నా ఏది లేకపోయినా బ్రహ్మమునందు రమించిపోతూ ఉంటాడు, అంత సంతోషంతో ఉంటాడు. అలా ఉండగలిగినటువంటి గురువుకి కొత్తగా సంతోషపెట్టడానికి మనం ఇవ్వగలిగినది ఉండదు. కానీ గురువుకి ఇవ్వగలిగినటువంటిది ఒక్కటే, గురువు చెప్పినటువంటి మాటల్ని ఒడిసి పట్టుకోవాలి. చూడండి, స్వాతి చినుకు పడినప్పుడు ముచ్చుపు చిప్ప ఎలా పట్టుకుంటుందో, ఆవు పాలు పిండుతున్నప్పుడు పాలు పిండుతున్న వ్యక్తి తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నటువంటి బిందెలోకి మాత్రమే పాలు పడేటట్టుగా ఆ శిరములను ఎంత జాగ్రత్తగా లాగి పాలు పట్టుకుంటాడో, గురువుగారి మాటలను వినేటప్పుడు అంత జాగ్రత్తగా వింటూ గురువు చెప్పిన మాటని జ్ఞాపకంలో ఉంచుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జీవితాన్ని పండించుకోవాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి శిష్యుని యొక్క నడవడియే గురువుకి ఇవ్వగలిగినటువంటి గొప్ప కానుక. అంతకు మించి గురువుకి కానుక ఉండదు. రెండవ పార్శ్వం ఏదైనా ఉంటే ఒక్కటే. భగవాన్ రమణుల్ని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, మీరు గోచి పెట్టుకుంటారు, మీరు ఎక్కడికి వెళ్ళరు, అరుణాచలం కొండ మీద కూర్చుంటారు, ఏమిటి ప్రయోజనం మీ వలన ప్రపంచానికి అని అడిగాడు. రమణులు అన్నారు, నా వలననే కాదు, లోకంలో ఎప్పుడైనా ఒక గురువు శరీరంతో ఉండడమే ప్రయోజనం. గురువు శరీరంతో ఉన్నాడు కనుక మాట్లాడతాడు. ఎప్పటికైనా గురువు నోరు విప్పి మాట్లాడిన మాట అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగకొడుతుంది.